ఓం ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాల కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో సనాతన ధర్మం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. మరి అటువంటి ధర్మ మార్గాల గురించి తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో అనేక ధార్మిక విషయాలకు, సందేహాలకు పరిష్కార మార్గాలు చెప్పటం జరుగుతుంది. మన సనాతన ధర్మ నియమాలు మరియు వీటి ఫలితాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పూజ్యశ్రీ డాక్టర్ స్వామి శాంతానంద పురోహిత్ గారు, శక్తిపీఠం వ్యవస్థాపకులు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. ఇష్టదేవతను ఆరాధించడం, ఇష్టదేవతను మాత్రమే ఆరాధించడం మోక్షానికి సరిపోతుందా? యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ, ఇష్టదేవత ఆరాధన అనేటటువంటిది మన సనాతన ధర్మంలో అత్యంత విశేషమైనటువంటిది. మరి ఇష్టదేవతను ఎలా నిర్ధారించుకోవాలి, ఎవరిని ఇష్టదేవతగా మనం ఆరాధించాలి అనేటటువంటి సందేహం ఉత్పన్నమైతే దానికి మన ధర్మశాస్త్రము చెబుతూ ఉన్నది, ఇష్టదేవత ఆరాధన అనేటటువంటిది ఆయా వ్యక్తులకు సంబంధించినటువంటి జన్మ రాశి మరియు జన్మ నక్షత్రమును ఆధారంగా నిర్ధారణ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఉదాహరణకు జన్మరాశి ఒకరిది మేషరాశి ఉందనుకోండి. ఈ మేషరాశిని జన్మరాశిగా కలిగినటువంటి వాళ్లకు ఈ రాశికి సంబంధించినటువంటి అధిదేవత ఎవరు అంటే కుజుడు అధిదేవతగా ఉంటాడు. ఆ కుజుడికి అధిదేవత ఎవరు అంటే సుబ్రహ్మణ్య స్వామి. కావున ఎవరైతే మేషరాశిని జన్మరాశిగా కలిగి ఉంటారో వారు తమ ఇష్టదైవంగా సుబ్రహ్మణ్య స్వామిని కానీ లేదా ఆంజనేయ స్వామిని కానీ వారు ఇష్టదేవతగా పూజించవచ్చు, ఆరాధించవచ్చు. అదే రకంగా ఒకవేళ జన్మ నక్షత్రము ఉన్న 27 నక్షత్రాలలో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అధిదేవత ఉండడం జరుగుతుంది. ఉదాహరణకు అశ్విని నక్షత్రం మనం తీసుకుందాం. అశ్విని నక్షత్రాన్ని కనుక తీసుకున్నట్టయితే అశ్విని నక్షత్రానికి కేతువు అధిపతి. మరి ఈ కేతువుకు అధిష్టాన దేవతగా ఎవరుంటారు అంటే వినాయకుడు ఉంటాడు. కాబట్టి ఎవరైతే జన్మ నక్షత్రము అశ్విని నక్షత్రంగా కలిగి ఉంటారో వారికి ఇష్టదైవము ఎవరు అంటే వినాయక స్వామిని ఇష్టదైవంగా స్వీకరించి ఆరాధించాలనేటటువంటిది మనకు శాస్త్రం తెలియచేస్తుంది. ఈ రకంగా జన్మరాశిని ఆధారంగా చేసుకొని ఇష్టదేవత నిర్ణయం జరుగుతుంది. అలాగే జన్మ నక్షత్రం ఆధారంగా ఇష్టదేవత నిర్ధారణ జరుగుతుంది. మరి ఈ జన్మరాశి జన్మ నక్షత్రం మాత్రమే కాకుండా ఒకవేళ మనము జాతక పరంగా కూడా పరిశీలించినట్టయితే మన జన్మ కుండలి లోపల మనకు 12 స్థానములు అనేటటువంటివి ఉంటాయి. ఈ 12 స్థానములలో పంచమ స్థానం ఏదైతే ఉంటుందో ఆ పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాన్ని అనుగుణంగా చేసుకొని కూడా ఇష్టదేవతను నిర్ధారణ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఎవరెవరి జన్మజాతకాన్ని అనుసరించి లగ్న కుండలిలో పంచమ స్థానంలో ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ గ్రహానికి అనుగుణంగా కూడా ఇష్టదేవతను నిర్ధారణ చేసుకొని ఆరాధించేటటువంటి ఒక పద్ధతిని కూడా మన సనాతన ధర్మంలో మనకు సూచించడం జరిగింది. మరి జన్మ రాశి అయిపోయింది, జన్మ నక్షత్రం అయిపోయింది, జాతకంలో లగ్న కుండలిలో పంచమ స్థాన ఆధారంగా అని చెప్పుకున్నాం. మరి వీటితో పాటు కొందరికి ఫలానా దేవుడు అంటే వాళ్ళ మనసుకు చాలా దగ్గరగా ఉంటుంది. కొందరికి అమ్మవారు అంటే అత్యంత ప్రీతికరము, కొందరికి మహావిష్ణువు అంటే అత్యంత ప్రీతికరము, కొందరికి ఆంజనేయ స్వామి అంటే అత్యంత ప్రీతికరము. ఈ రకంగా ఒకరొకరికి వారి ఫలానా దేవతను చూసిన వెంబడే వారి మనస్సులో ఒక ప్రశాంతత అనేది కలగడం కానీ లేదా ఆయా దేవతామూర్తి దేవతా విగ్రహం పట్ల ఆకర్షితులు కావడం కానీ జరుగుతుంది. ఏ క్షణములోనైతే ఆ భక్తుడి యొక్క మనస్సు ఏ విగ్రహమూర్తిని చూసి మనస్సు చలిస్తుందో, మనస్సు శాంతంగా అనిపిస్తుందో అటువంటి సందర్భంలో ఆ దేవతను వారు ఇష్టదేవతగా కొలవవచ్చు అని కూడా శాస్త్రంలో మనకు ఒక అవకాశాన్ని కల్పించారు. కాబట్టి ఈ రకంగా
జన్మ రాశి, జన్మ నక్షత్రము, జాతకములోని లగ్న కుండలిలో పంచమ స్థానాన్ని అనుసరించి మరియు మన మనస్సుకు దగ్గరగా ఉండేటటువంటి మనకు ఏ దేవతామూర్తిని చూస్తే సంతోషం కలుగుతుందో, ఆనందం కలుగుతుందో, ఒక రకమైనటువంటి నమ్మకం కలుగుతుందో, విశ్వాసము ప్రజ్వలిల్లుతుందో ఆ దేవతామూర్తిని కూడా ఇష్టదేవతగా మనము ఆరాధించవచ్చు అనేటటువంటిది మనకు ధర్మశాస్త్రాలు తెలియచేస్తున్నాయి.